ఈ బుజ్జి కవర్ లో ఆల్మోస్ట్ 5000 వర్త్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకీ నేను షిరిడీలో ఏమేం షాపింగ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను రండి. ఫస్ట్ ఒక బాక్స్ తీసాను కదా ప్యాకింగ్ చేసింది. ఆ బాక్స్ లో ఉన్న ఐటమ్ కి ఈ డబ్బాలో ఉంది కర్పూరము. ఈ కర్పూరానికి కనెక్షన్ ఉంది. ఆ కర్పూరం డబ్బా 450 రూపీస్ అయితే ఆ బాక్స్ లో ఉన్న వస్తువు వచ్చేసి 670 రూపీస్. రెండు కలిపి నాకు 1120 రూపీస్ పడింది. ఇంత కాస్ట్ పెట్టి కొనడానికి అందులో అంత స్పెషల్ ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ లోపు మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను గడప ముందు పెట్టుకునే రాగి చెంబు కూడా పూర్తిగా అరిగిపోయింది. సో అందుకని ఒక కొత్త రాగి చెంబు కూడా తెచ్చుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ పడింది. ఇది బుడ్డది ఇత్తడి చెంబు స్వామివారి దగ్గర పానకం పెట్టుకోవడానికి అలాగే అభిషేకాలకి బాగుంటదని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది. అండ్ ఇంక ఇది వచ్చేసి ఏకహారతి కోసం తీసుకున్నాను. ఇది 100 రూపీస్ పడింది నాకు. ఈ బుజ్జి బుజ్జి గిన్నెలు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. మా ఫ్రెండ్ ఈసారి షిరిడి వెళ్తే తెచ్చిమంది. సో అందుకని తన కోసం తీసుకొచ్చాను ఈ గిన్నెలు అయితే. అలాగే చిన్న జవ్వాదు డబ్బా కూడా తెచ్చుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో అందుకని ఒకటే తెచ్చుకున్నాను. మీరు దేవుడి విగ్రహాలకు వేసే దండలు ఎక్కడ తీసుకుంటారు అక్క అని నాకు చాలా కమెంట్స్ వచ్చుంటాయి. నాకు అవన్నీ కూడా మా పిన్ని షిరిడి నుంచి తెచ్చిచ్చింది. నా దగ్గర 6-7 రకాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా నాకు కొంచెం కొత్తగా అనిపించాయి. ఇంక ఈ 2 రకాలు తెచ్చుకున్నాను. ఇంకా అక్కడ పెద్దగా మోడల్స్ ఏం లేవు. ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే ఉన్నాయి. 2 డజన్లు తీసుకున్నాను నేను. ఇవి 2 డజన్లు కలిపి 200 రూపీస్ పడింది. నేను పూజలో వాడే గంధం ఇదే. ఈ బాటిల్ ఒక్కొక్కటి వచ్చేసి 40 రూపీస్. చాలా తీసుకొచ్చాను. మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి పంపించగా నాకు 2 మిగిలాయి. కుంకుమ డబ్బా అయితే ఓన్లీ 10 రూపీసే పడుతుంది. హోల్సేల్ లో తీసుకున్నాను నేను ఇవన్నీ కూడా. చూపించాను కదా మీకు షాప్ లాంగ్ వీడియోలో. ఆ షాప్ లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్. సాటర్డే అలా వెలిగించుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి ఒక డబ్బా తీసుకున్నాను. ఇది 150 రూపీస్ పడింది. గోమాతకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు కాబట్టి ఇది ఇంట్లో వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 200 250 నాకు కరెక్ట్ గా గుర్తులేదు. ఎందుకంటే చాలా బ్యాంగిల్స్ తీసుకున్నాను. అన్నిటికీ కలిపి బిల్ వేపించాను. కరెక్ట్ గా ఐడియా లేదు గానీ 200 గానీ 250 గానీ అంతే. అంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు వేయడానికి బాగుంటాయి అని చెప్పేసి 4 చైన్లు అయితే తీసుకున్నాను. మరి బోసిగా ఉంటది కదా మెడ ఏం వేయకపోతే. అలా అని గోల్డ్ వేయలేం పిల్లలకి. ఒకవేళ ధైర్యం చేసి వేసినా కూడా ఇంక మనం అన్ని పనులు వదిలేసి వాళ్ళకి కాపలా ఉండాలి. ఈ చైన్స్ అయితే నాకు ఒక్కొక్కటి 60 రూపీస్ పడింది. 1 ఇయర్ గ్యారంటీ ఇచ్చారు. రెండేమో ప్లెయిన్ వి తీసుకున్నాను. రెండేమో కొంచెం డిఫరెంట్ గా ఉండేవి తీసుకున్నాను. అలాగే 2 బాబా ఫోటోలు కూడా తీసుకున్నాను. ఈ ఫోటోల విషయంలో మాత్రం నేను కొంచెం మోసపోయాను. హోల్సేల్ షాప్ లో తీసుకోలేదు, బయట తీసుకున్నాను. సో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి అనిపించింది. ఈ బాక్స్ లో ఏముండి ఉంటది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయగలుగుతారు. సాటర్డే రివీల్ చేస్తాను నేను అందులో ఏముంది ఏంటి అనేది. అందరికి పంచగా ఇంకా నా దగ్గర 4-5 మిగిలాయి విభూది ప్యాకెట్లు. ఇంక ఇది వచ్చేసి సొంటి పొడి కలిపిన చక్కెర అండి. డొనేషన్ కట్టినప్పుడు డొనేషన్ కౌంటర్ లో ఇచ్చారు. ఇవి 2 ఇచ్చారు. నేను బావ వాళ్ళకి ఒకటి ఇచ్చి మాకు ఒకటి ఉంచుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.